స్థానన్న కుక్కల కొడక ఏడున్నవరా ఇంకా రాజకీయాలు అయితే ఎంత దాటబోతున్నాయంటే ఇంత ముందు చూసిండే ఒరే అన్న పదం చూసిండే సీఎం ని డీకే అన్న మొన్న సీఎం డీకే అన్నను దొరసాని అన్న పదాలకి ఆవేదన చెంది డీకే అన్న ఒరే అన్నదంట ఇంకా ఈయన అయితేనేమో బోనస్ ఇస్తానన్న కుక్కల కొడక ఏడున్నవరా అని చెప్పేసి హరీష్ అయితే ఘాటు వ్యాఖ్యలు చేసినట్ట ఇదైతే కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాట అనే చెప్పాలి. మక్కలకు బోనస్ ఇస్తానన్న కుక్కల కొడక ఏడున్నవరా రైమింగ్ బాగుందని మక్కలు కుక్కలు అన్నటువంటి రైమింగ్ బాగుందని వాడినేవు కానీ ఈ కుక్కల కొడక ఏందో ఈ పదాలేందో ఈ పొలిటీషియన్స్ ఏందో మరి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ వడ్లకు 500 బోనస్ ఇస్తా 2500 క్వింటాల్ వడ్లు కొంటానని అసెంబ్లీ ఎన్నికల టైంలో రేవంత్ హామీ ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చాక బోనస్ ఇచ్చాడా అని ప్రజలను ప్రశ్నించారంట. ఇప్పుడు యాసంగి సీజన్ కూడా వచ్చిందని మక్కలకు 500 బోనస్ ఇస్తానన్న కుక్కల కొడక ఏడున్నవరా అని అడగాలని ప్రజలు సూచించారంట. కాంగ్రెస్ వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని కూడా చెప్తున్నారంట. అసలు ఏం వర్డో ఏం భాషనో ఈ పొలిటీషియన్స్ అనేటువంటిది అంటే ఎవరు మాట్లాడినా సరే అది ఆక్షేపణీయమైనటువంటిది. కుక్కల కొడకలు అది ఏంది రైమింగ్ బాగుందని మక్కల కుక్కల అని చెప్పేసి కుక్కల కొడక అంటే ఏమన్నట్టు అది వాళ్ళకే పొలిటీషియన్స్ కే తెలవాలి. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక